బావుంటుంది. హ్మ్. ఉసిరికాయ అనేది మీరు పచ్చి రసం దొరికిందనుకోండి, నైట్ తలకు రాసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి ఒక హ్మ్. నేచురల్ షాంపూ కుంకుడుకాయ, షేకాయ ఇలాంటి వాటిలతోటి తల అంటుకుంటా ఉంటే హెయిర్ గ్రోత్ అద్భుతంగా వస్తుందండి. హ్మ్. అదేవిధంగా ఎవరికైతే హెయిర్ గ్రోత్ సరిగ్గా లేదో, హ్మ్. లేకపోతే వైట్ హెయిర్ వస్తుందో వాళ్ళకి గుంటగలగర ప్లస్ నీలి అని దొరుకుతుంది. హ్మ్. నీలి ఆకు చూర్ణం ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఈ 2 కలిపి హెన్నా కింద కనుక నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ కడుక్కుంటా ఉంటే, అలా కొన్ని నెలలు వాడుకుంటా, ఈ ఉసిరికాయ కషాయం అనేది తీసుకుంటా, ఓకే. లోపలికి ఐరన్ పెరగడం కోసం. పులుపు కూడా ఉంటుంది కదా! అందులో బెస్ట్ విటమిన్ సి ఉండేది హ్మ్. అందులో. విటమిన్ సి ఎప్పుడైతే మీ బాడీలోకెళ్ళిందో అప్పుడే ఐరన్ అనేది మీ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఓకే. మీరు తిన్న ఆహారం మీ బాడీకి వంట పడుతుంది. ఎప్పుడైతే విటమిన్ సి లేదో, ఐరన్ సరిగ్గా లేదో మీ బాడీలోకి ఫుడ్డు ఇంత తినొచ్చు. అవును. కానీ ఆ పిల్లోడు ఎప్పుడు సన్నగానే ఉంటాడు. హ్మ్. ఇంత తిన్న పిల్లోడు లావుగా అవుతాడు. ఎందుకంటే అతనికి మినరల్ డెఫిషియన్సీ లేదు. ఇతనికి మినరల్ డెఫిషియన్సీ. హ్మ్. అంచేత మినరల్ డెఫిషియన్సీ అనేది లేకుండా చూసుకుంటే హెయిర్ గ్రోత్ ఎప్పుడు బానే ఉంది. ఆ మినరల్‌లో మెయిన్ ఐరన్ హెయిర్‌కి కావాల్సింది. ఆ! ఆ ఐరన్ పెరగాలి అంటే ఏం చేయాలి? మీరు ఉసిరికాయలో బావుంటుంది కాబట్టి, ఆ ఉసిరి కషాయం నైట్ రాసుకొని, పచ్చికాయలు దొరికితే రసం రాసుకోవడం అండి. లేకపోతే ఎండుకాయలు దొరికితే కషాయం రాసుకొని, ఎర్లీ మార్నింగ్ లేచాక చక్కగా కుంకుడుకాయో, షేకాయో పెట్టి అంటుకుంటే డాండ్రఫ్ అనేది పోతుంది. హెయిర్ ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్‌కి ప్రోటీన్ కావాలి ఇంకాని, బలం కావాలనుకుంటే మీరు ఉడకబెట్టిన కందిపప్పు, హ్మ్. దాంట్లో మీరు మెంతి కూర కలిపి, ఓకే. 2 కలిపి బాగా మ్యాష్ చేసుకొని, బాగా క్రీమ్‌లాగా హ్మ్. దాన్ని అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ అంటుకున్నా కూడా హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది.